ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రాష్ట్ర వ్యాప్తంగా నామినేషన్ల జాతర కొనసాగుతుంది. ఈరోజు డోన్ నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి కోట్ల జయసూర్యప్రకాష్ రెడ్డి నామినేషన్ అట్టహాసంగా జరుగుతుంది. మనతో మాట్లాడడానికి కోట్ల సుజాతమ్మ మాజీ ఎమ్మెల్యే ఉన్నారు. చెప్పండి మేడం, ఈరోజు నామినేషన్ ప్రక్రియ ఎలా కొనసాగుతుంది? ఈరోజు మేము స్వచ్ఛందంగా అంటే ఒక్కరికి కూడా మేము చెప్పలేదు. మేము 29 చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారు, ఆ రోజు వస్తామంటే వాళ్ళు స్వచ్ఛందంగా ఈరోజు మేము నామినేషన్ మీరు పిలవకపోని ఖచ్చితంగా మేము వస్తామని చెప్పి ఆనందంతోనే ఈరోజు వస్తున్నారు. ఖచ్చితంగా గెలుపు మాదే అని చెప్పి ఒక్క నుంచి మళ్ళీ కూడా చెప్తున్నాను. ఇంకా దీనికి అడ్డే లేదు. ఈ నియోజకవర్గానికి ఏం చేశారని మంత్రి ప్రశ్నిస్తున్నారు. మీ ఊరికి లద్దగిరికి రోడ్డు కూడా వేసుకోలేనటువంటి పరిస్థితి కదా, మీరా ఇక్కడ వచ్చి అభివృద్ధి చేస్తారని ప్రశ్నిస్తాం. మీరేమంటారు? ఈ రోజు నువ్వు రాజకీయాల్లోకి వచ్చినావేమో కానీ మేము 70 ఏళ్ల నుంచి మాకు డోన్తోన అవినాభావ సంబంధం ఉంది. ఖచ్చితంగా కూడా మేము ఆ ధైర్యంతోనే మేము ఎక్కడున్నా ఏమన్నా కూడా మా డోన్ ప్రజల యొక్క బాగోగులన్నీ కూడా మేము చూసుకుంటాం. కాబట్టి ఈరోజు ఆ ధైర్యంతోనే వస్తున్నాను. రోడ్డు అంటున్నావు, రోడ్డు నువ్వే ఇచ్చుకోయా. ఈరోజు నువ్వు అధికారంలో ఉండవు, ఆర్థిక మంత్రి. ఇప్పుడు గవర్నమెంట్ మాదిందా? మాదన్నికి మేమున్నప్పుడు రోడ్డు బాగుంది. మీ ఇసుక లారీలు మీ అదేమిటి కంకరాళ్ళు పోయి రోడ్డు అట్లా గబ్బులేపినారు. ముందు నీకు సాధన అయితే సత్తా ఉంటే నువ్వు ఆర్థిక మినిస్టర్వి తెచ్చి వేయించినాక అప్పుడు మాట్లాడు, అంతే తప్ప ఇంకొక విధంగా కాదు అని చెప్పి కూడా నేను. కనీసం పల్లెల్లో మంచినీళ్ళు కూడా ఇవ్వలేనటువంటి వాళ్ళు ఈరోజు ఎన్నికలకు ఎలా వస్తారు? ఎవరు ఈ రోజు కూడా నేను ప్రతి ఒక్క ఊర్లో నేనేసిన బోర్లే ఉన్నాయి కానీ వేరే లేదు. నిన్న ప్రతి ఒక్క దగ్గరికి ప్రచారానికి ఇద్దరం కలిసిపోదాం. నువ్వే ఇచ్చిన బోర్లా, నువ్వు ఇచ్చిన నీళ్ళ, లేదంటే నేను ఇచ్చిన నీళ్ళ అని చెప్పి అడుగుతారు. రా, దమ్ముంటే రా, పోదాం రా. అంటే మీరు అంటే కార్యకర్తలు రాకపోతే మీ కాళ్ళు ఇరగొడతారని చెప్పి మీరు ఒక నిమిషము, అది చాలా పొరపాటు. మా కార్యకర్తలకి ప్రేమతోన నేను ఒకవేళ ఒక మాట అనింటానేమో కానీ అట్లాగా నేను అసలు ఒకవేళ అభిమానంతో అనింటాను. నా కుటుంబ సభ్యులుగా అభిమానంతో నేను అన్నానేమో కానీ అనను కూడా అనలేదు. ఒకవేళ నీ దగ్గర నువ్వేమైనా నాన్ని ఫోన్ ట్యాపింగ్ చేసి నన్ను భయపడేయాలనుకుంటున్నావా? భయపడించుకో. ఎందుకంటే ఈరోజు నువ్వు ప్రతి ఒక్క అధికారిని, ఎస్ఐని, సిఐని పెట్టి ఆ విధంగా కూడా నువ్వు మా వాళ్ళని బెదిరించి మీరు రాకపోతే మిమ్మల్ని ఇది తీసేస్తా అని చెప్పినావు. అటువంటి చరిత్ర నీకుంది, నాకు లేదయ్యా. ఎందుకంటే మేము ఈ రోజు వాళ్ళు పిలవక ముందే వచ్చినారు అంటే ఒక్కసారి ఊహించుకోమని చెప్పి ఆయన చెప్తారు. కోట్ల కేఈలు ఈ రోజు కలిశారు, ఇన్ని రోజులు తాలిపోట్లు వచ్చారు, ఇలాంటి వారు కలిసి అభివృద్ధి చేసేది అంటున్నారు. ఎవరు? ఈ రోజు కోట్ల వాళ్ళు, కేఈ వాళ్ళే అభివృద్ధి కానీ వేరే వాళ్ళు చేయలేదు. ఇక్కడ నువ్వు ఏం చేసినావు? పైపైన రోడ్లు వేస్తే అయిపోయిందా? కనీసం తాగేటందుకు ఊర్లో మంచినీళ్ళు ఇమ్మని చెప్పు, అంతే తప్ప ఇంకా వేరే మాట నేను మాట్లాడతాను. ప్రాజెక్ట్ నుంచి నేనే నీళ్ళు తెచ్చా, గోర్కల్ ప్రాజెక్ట్ నీళ్ళు తెచ్చా. గాజుదిన్న ప్రాజెక్ట్ తెచ్చింది నేను. కానీ గాజుదిన్న ప్రాజెక్ట్ నేను చెప్పేది కాదు, ప్రజలందరినీ తెలుసమని చెప్పు, ప్రజలందరినీ అడగమని చెప్పు, నేను మాట్లాడతాను. ఫైనల్ గా మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఖచ్చితంగా కూడా రేపు ఇదే విధంగా కాకుండా ఇంకా కూడా నీటి ఎద్దడి ఉంది. ఆ నీటి ఎద్దడిని తీస్తాము, వాళ్ళకి కావాల్సినటువంటి సౌకర్యాలు కూడా కలగజేస్తాము. ఎక్కడ పోయినా కూడా వాళ్ళు రోడ్లు అడుగుతున్నారు, ఖచ్చితంగా మేము చేస్తాము. కావాలి, వచ్చేటువంటి ఎన్నికల్లో గెలిపించాలని కోరే మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.